కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఈ బోర్డు కిందకే మీ అందరూ వస్తారు. ఓకే, సో బిల్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేలోపు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. లైక్ ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఐరన్ వర్కర్, వెల్డర్, పెయింటర్, ఇలా చాలా మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా బీఓసీ వర్కర్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళకి లేబర్ కార్డ్ అనేది వస్తుంది. ఓకే, ఎవరి పేరు మీద అయితే కార్డ్ రిజిస్టర్ అవుతుందో వాళ్ళ కార్డు హోల్డర్ అవుతుంది. అండ్ ఎవరి నేమ్స్ అయితే కార్డులో మెన్షన్ చేసి ఉంటాయో వాళ్ళందరూ ఆ కార్డ్ డిపెండెన్స్ కిందకి వస్తారు. ఓకే, అండ్ లేబర్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అవుతుందో వాళ్ళకి వాళ్ళ డిపెండెన్స్ మాత్రమే ఈ స్కీమ్స్ కానీ కోర్సెస్ కానీ ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటాయి. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ మా ఏపీటీసీ నుంచి కానీ మేము తీసుకున్న ఒకటే కార్యక్రమం, ఎవరైతే లేబర్ కార్డ్ కలిగి ఉన్నారో వాళ్ళ పిల్లలు మళ్ళీ తిరిగి లేబర్ కార్డ్ జోలికి వెళ్ళకూడదు, ఆ వృత్తి అనేది మళ్ళీ ఎంచుకోకూడదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా జాబ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఈ కోచింగ్ తీసుకున్నందుకు మా వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు కానీ ఏదైనా అమౌంట్ అడగడం కానీ చేసిరా? అంతా ఫ్రీ, మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కంటిన్యూ చేస్తూనే మీ ఫోన్లో మీ ఏదైతే లేజర్ అవర్ ఉందో ఆ లేజర్ అవర్ లో మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం జరుగుతుందా? మీ క్వాలిఫికేషన్ మీరు కంటిన్యూ చేయడానికి మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టట్లేదు కదా, అది కంటిన్యూ అవుతుంది. అడిషనల్ గా ఇది నేర్చుకుంటున్నారు. ఇదే కోర్సు మీరు బయట వెళ్ళి హైదరాబాద్ లో కానీ ఏదైనా వేరే చోట ఖమ్మంలో కానీ నేర్చుకోవాలంటే మినిమం 40,000 నుంచి 1 lakh వరకు మీరు నేర్చుకున్న కోర్సులు ఇప్పుడు అవుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కోర్సు మీద నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి ఇంకా 2.5 months మనకి టైం ఉంది కోర్సు నేర్చుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ 50 to 60% వరకు కంప్లీట్ చేశారు అందరూ. మీరు కూడా మిగతా కూడా కంప్లీట్ చేస్తే మేము ఆగస్ట్ ఎండింగ్ లో మీకు ఒకసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామినేషన్ కూడా మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే మా వాళ్ళు ఫోన్ లైన్ లో ఉండగానే మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎలా రాయాలనేది. మీరు రాసేయచ్చు. మీకు సర్టిఫికేట్ మేము ప్రింట్ తీసి కమిషనర్ సార్ సిగ్నేచర్ తో పాటు మా డైరెక్టర్ జనరల్ సార్ సిగ్నేచర్ చేయించిన తర్వాత డైరెక్ట్ పోస్ట్ లో మీ ఇంటికి పంపిస్తాం. ఈ సర్టిఫికేట్స్ మీకు రీచ్ అయిన తర్వాత జాబ్ మేళా కండక్ట్ చేసి ఇదే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం మా బాధ్యతగా తీసుకున్నాం. గవర్నమెంట్ నుంచి మీకు ఈ హెల్ప్ అనేది కంపల్సరీ ప్రతి విషయంలో అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నుంచైనా కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేసినా నెగ్లెక్ట్ చేయకుండా ఈ కోర్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం నేర్చుకున్నాక ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసినాక జాబ్ కూడా మీకు 25 కంపెనీస్ వస్తాయమ్మా. 25 కంపెనీస్ లో ప్రతి కంపెనీలో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. 25 కంపెనీస్ లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక 10 కంపెనీలో మీరు ఆఫర్ లెటర్లు తెచ్చుకుంటే ఆ 10 కంపెనీల్లో మీరు బెస్ట్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చు. అందుకని ప్రతిదీ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి దీని గురించి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకొని నేర్చుకుంటారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం నేర్చుకునే చదువు ప్రయోజనకరంగా మన లైఫ్కి ఉపయోగపడాలంటే మనలో కొన్ని స్కిల్స్ ఉండాలి. మనకి ఆ స్కిల్స్ లేకపోతే మనం నేర్చుకున్న చదువు కానీ లేకపోతే ఏ ట్రైనింగ్ అయినా సరే అది ఉపయోగకరంగా ఉండదు. అంటే అది కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, వర్క్ స్కిల్ కావచ్చు, తర్వాత ప్రాజెక్ట్ కావచ్చు. ఏదైనా సరే అంకిత భావంతో డెడికేటెడ్ మైండ్ తోటి మనం ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి అనేది ఒక మంచి అంబిషన్ ఉండాలి. ఏదో వచ్చాము నేర్చుకున్నాము తర్వాత వదిలేసాము మన పని మనం చూసుకున్నామంటే ఆ కంపెనీస్లలో సెలెక్ట్ కావాలంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఏం స్కిల్ కావాలి, ఎంతవరకు మనం నేర్చుకున్నాం, ఆ యొక్క కంపెనీ యొక్క ఆఫర్స్ని బట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మొత్తం 100 మంది ఉంటారు. 100 మందిలో అందరికీ ఉద్యోగాలు రావు. ఎవరు స్కిల్, ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్, వర్క్ స్కిల్, ఆ ప్రాజెక్ట్ ఇవన్నీ వాళ్ళ కంపెనీకి సరిపడా స్కిల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెతుకుతారు. ఆ పరీక్షలో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనే విజయం వరిస్తుంది, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు. కాబట్టి ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వర్క్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలని కోరుతూ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఈ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
మీకు ఉచితంగా గవర్నమెంట్ మన కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అంటే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ కార్డు ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తర్వాత మీకు పూర్తిగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని విధంగా ఈ కంపెనీస్ ద్వారా కూడా మీకు జాబ్ దాంట్లో అవకాశం డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్ట్ కౌన్సిల్ ద్వారా కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఫ్యాకల్టీ కానీ మీకు సర్టిఫికేట్ కానీ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కల్పించడానికి బోర్డు వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు అందరూ మంచిగా కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుని మీకు జాబ్ మేళాలలో అటెండ్ అయ్యి జాబ్స్ జాయిన్ కావచ్చు. ఈ అవకాశం ఇచ్చిన